హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఆశ నిరాశగానే మిగిలింది. ఎన్ని రోజుల నుంచి ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఆశలు గల్లంతైనాయి. ఎందుకంటే మనకు సర్పంచ్ ఓట్లు అంటే ముందు నుంచి రైతు భరోసా నుంచి చర్చ జరుగుతుంది, ఇస్తామని. రైతు భరోసా ఈ సర్పంచ్ ఓట్లు పూర్తిగా పూర్తి కాగానే రైతు బంధు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. అది కంప్లీట్ కాలేదు. జనవరికి వస్తే 13, 14 సంక్రాంతి కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నో ఛానళ్ళు, కొల్లల ఛానళ్ళు 13, 14, 15 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఇస్తామని, ఇక సంక్రాంతికి ముందే రైతు బంధు రైతుల ఖాతాలో జమ అవుతుందని అబ్బబ్బబ్బ ఎన్ని ఛానళ్ళు, అసలు ఛానళ్ళు కలవరపడి ఈ సామాన్య రైతులను కలవరపెట్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక ఆల్రెడీ జమ అయిపోతున్నాయి. 2-3 రోజులలో 13, 14, 15 ఈ డేట్లలో ఏదో ఒక డేటు ఖచ్చితంగా రైతుల ఖాతాలో రైతు బంధు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అని ఎన్ని మాటలు, ఎన్ని ఛానళ్ళు. అబ్బా, అది సంక్రాంతి పూర్తి అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. జనవరి ఎండింగ్లో మున్సిపల్ ఎలక్షన్ కంప్లీట్ కాగానే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రైతు భరోసా నిధులు విడుదల చేస్తానికి వీలు కాదు అని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నో సభలలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికలలో పూర్తి కాగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే 17 తారీఖు 18 తారీఖు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా రైతులు ఎదురు చూసినటువంటి ఆల్రెడీ రైతులు పంటలేసి కోతలు కోసే టైం వచ్చింది. ఎందుకంటే డిసెంబర్లో ఇచ్చే రైతు భరోసా డిసెంబర్ అయింది, జనవరి అయింది, ఫిబ్రవరి కూడా అయిపోవస్తుంది. ఇంతవరకు రైతు బంధు చర్చ కూడా జరగలేదు. నిన్న క్యాబినెట్ జరిగినటువంటి చర్చ, నిన్న కూడా ఎన్నో ఛానళ్ళు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏం కీలక నిర్ణయాలు తీసుకుర్రు? నిన్న మీటింగ్ జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో, మంత్రుల క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏం కీలక నిర్ణయాలు తీసుకుర్రు? చాలా ఛానళ్ళు వాళ్ళ చర్చ జరిగిందో జరగలేదో కానీ రైతు భరోసా కోసం ఇక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక చర్చలు జరుగుతున్నాయి, ఇక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దేని కీలక నిర్ణయాలు తీసుకురు? ఏం కీలక నిర్ణయాలు తీసుకురు? అసలు మహిళల 2500 నుంచి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుర్రా? రైతు భరోసా గురించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుర్రా? కొత్త పింఛన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుర్రా? పాత పింఛన్లు పెంచుతామని కీలక నిర్ణయం తీసుకుర్రా? అదేవిధంగా తులం బంగారం ఇస్తామని కీలక నిర్ణయం తీసుకుర్రా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కీలక నిర్ణయం తీసుకుర్రా? ఏం కీలక నిర్ణయం తీసుకుర్రా? అసలు ఈ ఛానల్లో అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తీసుకోలేదో కానీ ఈ మీడియా ఛానల్లో అయితే ఆ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్క కీలక నిర్ణయం లేదు అందులో. ఇక క్యాబినెట్ కీలక నిర్ణయాలు కాదు, ప్రజల భేటీలో కీలక నిర్ణయాలు వచ్చే ఎన్నికలలో ప్రజలే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే దానికన్నా ముందే ఇక వచ్చే ఎన్నికలలో ప్రజల భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకునే టైం కూడా వచ్చింది. కాబట్టి రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు చర్చ కూడా నిన్న రైతుల గురించి స్పందించలే. కొత్త పెన్షన్ల స్కీమ్ గురించి కూడా దాని గురించి కూడా స్పందించలే. ఈరోజు 3-4 నెలల నుంచి డిసెంబరు ఫస్ట్ వీక్లో ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి కూడా కంప్లీట్ కావస్తుంది. ఇంతవరకు కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. కీలక నిర్ణయాలు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోగానే 17 తారీఖు 18 తారీఖు రైతుల ఖాతాలో జమ అయిపోతున్నాయి. ఇక మేము ఇస్తూనే ఉన్నాం, ఇంకా అయిపోయింది. రైతుల గుడ్ న్యూస్.
ఒక్క గుడ్ న్యూస్ 2 విడతలు ఒకటేసారి ఇస్తామని ఒక ఛానల్ ఏమో మొత్తం ఇంకా రైతుల కాలంలో ఈరోజు బ్యాంకులు బంద్ ఉన్నాయి కనుక రేపు మెసేజ్లు వస్తాయి. ఇట్లా ఒక్క ఛానల్ అన్న వాస్తవ కంటెంట్ అసలు ఖచ్చితంగా పలానా డేట్ ఇస్తామని ఎవరికైనా తెలుసా? ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, ఇంకా 2 రోజులలో పడతాయి, 3 రోజులలో పడతాయి, 17 తారీఖు పడతాయి, 25 తారీఖు, 23 తారీఖు, 17, 23 తారీఖుల మధ్యలో పడతాయి. ఒక్కటన్నా. కాబట్టి వెంటనే రైతులు ప్రత్యక్ష పోరాటానికి దిగక ముందే రైతుల బాధను అర్థం చేసుకొని, రైతుల గోసను అర్థం చేసుకొని పంటలు కోసే టైం కూడా వచ్చింది. కాబట్టి రైతుల బాధ, రైతుల గోసను అర్థం చేసుకొని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రైతు భరోసా రైతుల పెట్టుబడి కోసం అందించేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రైతు బంధు అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఆపితే రైతు బంధు ఎప్పుడైతే దీన్ని ఆపినట్లయితే వెంటనే రైతు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది పెట్టుబడి సాయం కింద రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రైతులకు సాయం అందించే విధంగా, పెట్టుబడికి అవసరం ఉండే విధంగా ఈ రైతు బంధు స్కీమ్ తెచ్చారు. కాబట్టి దీన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని తక్షణమే కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పటికే రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇటు రైతు భరోసా నిధులు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి తక్షణమే ఈ వీడియో అందరికీ అందే విధంగా ఉండాలని, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. బాయ్.